హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన గ్రాండ్ మా అనే మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ప్రియాంక అనే లాయర్ని చూపిస్తారు. అయితే ప్రియాంకకి తన భర్తతో డైవర్స్ తీసుకొని తన కూతురు నిఖితాతో కలిసి ఊరికి దూరంగా ఉన్న తన ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ప్రియాంక ఎప్పుడు చూడు కేసుల విషయంలో బిజీగా ఉంటుంది. దాంతో ఇంట్లో నిఖిత ఒంటరిగా ఉంటుంది అని బాగా ఆలోచించిన ప్రియాంక నిఖితా కోసం ఒక టీచర్ని మాట్లాడి అదే ఇంట్లోనే ఉంటూ నిఖితాకి ట్యూషన్ చెప్పడానికి ఏర్పాట్లు చేస్తుంది. అలా ప్రియాంక మాట్లాడిన టీచర్ ప్రియాంక వాళ్ళ ఇంట్లోనే ఉంటూ నిఖితాకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. అలా 2 రోజులు అంతా సాఫీగానే గడిచిపోతాయి. అయితే ఆ తర్వాత రోజు రాత్రి టీచర్ వాటర్ తాగడానికి తన రూమ్ నుండి బయటికి రాగా అప్పుడే ఒక దెయ్యం టీచర్కి కనిపిస్తుంది. దెయ్యాన్ని చూసిన టీచర్ షాక్ అయ్యి బాగా భయపడిపోతుంది. ఆ దెయ్యం టీచర్ని మరింత భయపెట్టడంతో టీచర్ ఎవరికీ చెప్పకుండా ఆ ఇంట్లో నుండి పారిపోతుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ టీచర్ కనబడకపోవడంతో ప్రియాంకకి ఏమీ అర్థం కాదు. దాంతో చేసేదేమీ లేక ప్రియాంక నిఖితాకి ట్యూషన్ చెప్పడానికి త్రిష అనే టీచర్తో మాట్లాడి తనకి విషయమంతా చెప్పి ఇంటికి తీసుకుని వచ్చి త్రిషాని నిఖితాకి పరిచయం చేస్తుంది. నిఖితాని చూసిన త్రిష టీచర్ తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడాలి అని చూడగా నిఖిత మాత్రం నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తుంది. అది విన్న ప్రియాంక త్రిషతో నిఖిత అలా మాట్లాడినందుకు ఫీల్ అవ్వకు అని, నిఖిత తన గ్రాండ్ మదర్ చనిపోయినప్పటి నుంచి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు అని, అందుకే నువ్వు ఎలాగైనా తనకి దగ్గరై తనకి ట్యూషన్ చెప్పు అని చెప్పగా దానికి త్రిష సరే మేడం అని నిఖితాని నేను చూసుకుంటా అంటుంది. అలా రోజు నుండి ప్రియాంక కేసుల విషయమై బయటికి వెళ్ళిపోగానే ఇంట్లో నిఖిత అండ్ త్రిష టీచర్ మాత్రమే ఉంటారు. త్రిష మాత్రం నిఖితాకి దగ్గర అవ్వాలని ట్రై చేస్తూ ఉంటుంది. అయినా సరే నిఖిత త్రిషతో మాట్లాడడానికి ఇష్టపడదు. అందుకే నిఖిత మాట్లాడకపోయినా సరే త్రిష టీచరే తనతో కావాలని మాట్లాడుతూ క్లోజ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. త్రిష ఎంత ట్రై చేసినా నిఖితాలో ఎలాంటి మార్పు లేకపోవడంతో బాగా కోపం వచ్చిన త్రిష టీచర్ నిఖితా రూమ్లోకి వెళ్ళి నిఖితాకి బెత్తం చూపించి నేను నీతో ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉండాలి అని ఇన్ని రోజులు నీతో మాట్లాడడానికి ట్రై చేశా, కానీ నువ్వు నా మాట వినట్లేదు. ఇంకా ఈ రోజు నుండి నేను టీచర్ని, నువ్వు నా స్టూడెంట్వి, రేపటి నుండి ఉదయం 9 లోపు స్టడీ రూమ్లో నువ్వు ఉండాలి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో భయపడిన నిఖిత మరుసటి రోజు స్టడీ రూమ్కి వెళ్తుంది. అప్పుడే త్రిష టీచర్ నిఖితాతో నీకు నీ గ్రాండ్ మదర్ అంటే చాలా ఇష్టమని మీ అమ్మ చెప్పింది. నాకు కూడా నా గ్రాండ్ మదర్ అంటే చాలా ఇష్టం ఉండేది. నేను తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. కానీ కొన్ని సంవత్సరాల క్రితం తను చనిపోయింది. కొన్ని రోజులు బాధపడ్డాను. తర్వాత తను మళ్ళీ రాదు అని అర్థం చేసుకొని మళ్ళీ అందరిలాగా నార్మల్గా నా పని నేను చేసుకుంటూ ఉంటున్నాను అని, నీ గ్రాండ్ మదర్ కూడా చనిపోయి చాలా రోజులు అయ్యింది. ఇంకెన్ని రోజులు తన గురించి ఆలోచిస్తూ బాధపడతావు, తను మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు అని చెప్పగా అది విన్న నిఖిత త్రిషతో అదిరిపోయే విషయం ఒకటి చెప్తుంది. అదేంటంటే నా గ్రాండ్ మదర్ చనిపోయి చాలా రోజులైనా సరే తను ఇప్పటికీ నాతోనే ఉంది అని చెప్తుంది. అది విన్న త్రిష షాక్ అవ్వగా నా గ్రాండ్ మదర్ ఆత్మగా ఇంకా ఇప్పటికీ నాతోనే ఉంది అని, ఇంతకుముందు నాకు ట్యూషన్ చెప్పడానికి వచ్చిన టీచర్స్ అందరినీ కూడా మా గ్రాండ్ మదరే భయపెట్టి వారు పారిపోయేలా చేసింది అని చెప్తుంది. అయితే అదంతా విన్న త్రిష టీచర్ నిఖితాకి చదువుకోవటం ఇష్టం లేక ఇలా గ్రాండ్ మదర్ దయ్యంగా మారింది అని తనని భయపెట్టడానికే చెప్తుంది అనుకుని నవ్వి నిఖితాతో అయితే నేను కూడా ఒకసారి మీ గ్రాండ్ మదర్ని చూడవచ్చా అని అడగ్గా దానికి నిఖిత త్వరలోనే గ్రాండ్ మదరే మీ ముందుకు వస్తుందిలే అనడంతో అది విన్న త్రిష కొంచెం భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో త్రిష ప్రియాంక దగ్గరికి వెళ్ళి నిఖిత తనకి చెప్పిందంతా చెప్తుంది. అది విన్న ప్రియాంక త్రిషతో నిఖిత కావాలనే అలా చెప్తుంది అని, ఇంతకుముందు ఉన్న టీచర్స్కి అలాగే చెప్పింది, నువ్వేం భయపడకు, అలాంటిదేం లేదు అని అంటుంది. అయితే త్రిష మాత్రం అదే విషయాన్ని ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. అలా నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో ఎవరో మాట్లాడుతున్న సౌండ్స్ వినబడడంతో మెలకువ వచ్చిన త్రిష లేచి ఆ మాటలు వినిపిస్తున్న నిఖిత వాళ్ళ గ్రాండ్ మదర్ రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు ఓపెన్ చేసి చూడగా నిఖిత తన గ్రాండ్ మదర్తో మాట్లాడుతూ ఉంటుంది. అయితే త్రిషకి అక్కడ ఎవ్వరూ కనబడరు. అప్పుడే నిఖిత తన గ్రాండ్ మదర్తో నువ్వు ఈ టీచర్ని కూడా భయపెట్టి ఇక్కడ నుండి పారిపోయేలా చెయ్యి అని చెప్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న త్రిష భయపడి అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు ప్రియాంక త్రిషతో నేను ఒక కేసు విషయమై వేరే ఊరికి వెళ్తున్నాను, 2 రోజుల తర్వాత తిరిగి వస్తాను అని, అందుకే ఈ 2 రోజులు నిఖితాని కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే అదే రోజు రాత్రి త్రిష తన రూమ్లో నిద్రపోతూ ఉండగా మళ్ళీ నిఖిత వాళ్ళ గ్రాండ్ మదర్ రూమ్ నుండి సౌండ్స్ వినిపిస్తాయి. దాంతో త్రిషకి లోపల భయం ఉన్నా సరే భయపడుతూనే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ ఎవ్వరూ కనబడరు. దాంతో సౌండ్స్ చేస్తున్నది నిఖిత అని డౌట్ వచ్చి నిఖిత రూమ్ దగ్గరికి వెళ్ళి నిఖితతో నన్ను భయపెట్టడానికి నువ్వే కదా సౌండ్స్ చేస్తున్నావు అని అడగ్గా దానికి నిఖిత నేను ఆ సౌండ్స్ చెయ్యలేదు, ఆ సౌండ్స్ చేసింది మా గ్రాండ్ మదరే అని చెప్తుంది. అది విన్న త్రిష నిఖిత ఇంకా మారదు అనుకుని కోపంతో నీకు నేను ఇష్టం లేకపోతే మీ అమ్మ వచ్చాక నేనే మీ అమ్మకి చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. నెక్స్ట్ సీన్లో
మరుసటి రోజు ఉదయం నిఖిత త్రిష టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ నేను నిజమే చెప్తున్నాను, నేను రాత్రి మిమ్మల్ని భయపెట్టింది నేను కాదు, మా గ్రాండ్ మదరే, కావాలంటే నాతో పాటు రండి, మీకు నిజం ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి తన గ్రాండ్ మదర్ రూమ్లోకి తీసుకెళ్లి రూమ్లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేసి, టీచర్కి నేను నీ గురించి చెప్తే నమ్మటం లేదు, అందుకే ఒకసారి టీచర్ ముందుకు వచ్చి కనపడు గ్రాండ్ మదర్ ప్లీజ్ అని పిలుస్తుంది. అలా ఎంతసేపు పిలిచినా సరే తన గ్రాండ్ మదర్ రాకపోవడంతో నిఖిత బాధపడుతూ ఉండగా అదంతా చూసిన త్రిష నిఖిత మళ్ళీ అబద్ధం చెప్తుంది అని అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే మళ్ళీ గ్రాండ్ మదర్ రూమ్ నుండి సౌండ్స్ వినబడతాయి. దాంతో వెనక్కి తిరిగి వచ్చి ఆ రూమ్లోకి వెళ్తుంది. అయితే ఆ రూమ్లో ఎవ్వరూ ఉండరు. అప్పుడే రూమ్ బయట దాక్కున్న నిఖిత త్రిష రూమ్లోకి వెళ్ళగానే ఆ రూమ్ డోర్ లాక్ చేస్తుంది. నిఖిత టీచర్తో ఇప్పుడు తప్పకుండా గ్రాండ్ మదర్ మీకు కనిపిస్తుంది చూడండి అనగా అప్పుడే రూమ్లో ఉన్న త్రిషకి గ్రాండ్ మదర్ ఆత్మ కనిపించడంతో అది చూసిన త్రిష బాగా భయపడి గట్టిగా అరుస్తుండడంతో అప్పుడే నిఖిత టీచర్తో రూమ్లో ఉన్న లైట్స్ అన్ని ఆన్ చేయండి, ఆత్మ వెళ్ళిపోతుంది అని చెప్పడంతో అది విన్న త్రిష వెంటనే రూమ్లో ఉన్న లైట్స్ అన్ని ఆన్ చేయడంతో ఆత్మ మాయమైపోతుంది. దాంతో ఆ ఇంట్లో నిజంగానే దయ్యం ఉంది అని అర్థం చేసుకున్న త్రిష బాగా భయపడిపోయి ఉన్న పలంగా తట్టాబుట్టా సర్దుకొని అక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుని ఈ విషయం నిఖిత వాళ్ళ అమ్మకి చెప్పి వెళ్ళిపోవాలి అని ఫోన్ చేయగా తను ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో కాసేపు ఆలోచించి ఇప్పుడు వెళ్ళిపోతే నిఖిత ఒంటరి అయిపోతుంది అని రేపు ప్రియాంక రాగానే తనకి చెప్పి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. ప్రియాంక వచ్చేదాకా తన రూమ్ నుండి బయటికి వెళ్ళకూడదు అని డిన్నర్ కూడా చేయకుండా తన రూమ్లోనే భయపడుతూ ఉంటుంది. అలా కాసేపటికి త్రిష రూమ్లోకి నిఖిత వచ్చి, టీచర్ మీరు భయపడకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి డిన్నర్ చేయండి, మీరు గ్రాండ్ మదర్కి బాగా నచ్చారు, తను మిమ్మల్ని ఏమీ చెయ్యదు అని చెప్పి ఇంతకుముందు వచ్చిన టీచర్స్ నాకు నా గ్రాండ్ మదర్కి నచ్చలేదు, అందుకే వాళ్ళని భయపెట్టి పారిపోయేలా చేశామంటుంది. అలాగే ఇప్పుడు మీరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి డిన్నర్ చేయకపోతే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న గ్రాండ్ మదరే మీ దగ్గరికి వస్తుంది అని చెప్పడంతో త్రిషకి మరో దారి లేక నిఖిత వెంట డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే అక్కడ కూర్చొని ఉన్న గ్రాండ్ మదర్ దయ్యం త్రిషకి కనబడడంతో త్రిష భయపడుతుంది. అప్పుడే దయ్యం త్రిషతో మీరేం భయపడకండి, నేను ఎవరిని ఏమీ చేయను, మీలోని భయమే నన్ను మీకు కనబడేలా చేస్తుంది, నేను భయపడే వారికి మాత్రమే కనబడతాను, నిఖితాకి మాత్రం తను చిన్నపిల్ల కాబట్టి తనకు భయం లేకున్నా సరే తనకి కనబడుతున్నాను అని చెప్తుంది. అయితే నేను నా కూతురు ప్రియాంకకి మాత్రం కనబడట్లేదు, ఎందుకంటే తనకి నేనంటే భయం లేదు, ఎందుకంటే తన తల్లిని కదా అంటుంది. అప్పుడే త్రిష భయపడుతూ మీరు చనిపోయిన తర్వాత కూడా ఈ లోకం విడిచి వెళ్ళలేదు అంటే మీకు ఏదైనా కోరిక మిగిలిపోయిందా అని అడగ్గా దానికి ఆ దయ్యం నాకు నా కూతురు ప్రియాంక అంటే చాలా ఇష్టం, అయితే చివరిగా ఒక్కసారి నేను నా కూతురుతో ప్రేమగా మాట్లాడాలని ఉంది, అందుకే నేను నిఖితాతో చాలాసార్లు నేను ఉన్నాను అని తనకి తెలిసేలా చేయాలి అని చూసిన ప్రియాంక మాత్రం నిఖిత చెప్పిందంతా అబద్ధం అనుకుంటుంది అని చాలా బాధపడుతుంది. అందుకే నువ్వు నాకు సహాయం చేయాలి, నువ్వు ప్రియాంకకి నా గురించి చెప్తే తను ఖచ్చితంగా నమ్ముతుంది, అలా నువ్వు నా గురించి చెప్పి తను భయపడేలా చేస్తే అప్పుడు నేను తనకి కనిపిస్తాను, అప్పుడు నేను తనతో మాట్లాడాలి అనుకున్నదంతా మాట్లాడగలను, అలా నా కోరిక తీరేదాకా ఈ లోకం విడిచి వెళ్ళలేను అంటుంది. అందుకే నా చివరి కోరిక తీరేందుకు సహాయం చేయమని అడుగుతుంది. అదంతా విన్న త్రిష బాగా ఆలోచించి ప్రియాంక రాగానే తనకి వాళ్ళ అమ్మ గురించి చెప్పాలి అనుకుంటుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన ప్రియాంక దగ్గరికి వెళ్ళిన త్రిష ప్రియాంకతో నిఖితాకి తన గ్రాండ్ మదర్ అంటే చాలా ఇష్టం, అందుకే తనని మర్చిపోలేకపోతుంది అని చెప్తుంది. అలాగే మీ అమ్మగారంటే మీకు కూడా ఇష్టమా అని అడగ్గా దానికి ప్రియాంక మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న చివరి రోజుల్లో కూడా నేను తన దగ్గర ఉండలేకపోయాను, తనతో చివరి మాటలు మాట్లాడలేకపోయాను, ఆ బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది, అందుకే మా అమ్మ ఒక్కసారి నాకు కనిపిస్తే తన కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలని ఉంది, అయినా అది ఇంకా ఎప్పటికీ జరగదు అని చెప్పి బాధపడుతుంది. అదంతా విన్న త్రిష కూడా బాధపడే మీ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్పబోయే లోపే ఇద్దరు వ్యక్తులు ప్రియాంకని కలవడానికి వస్తారు. వారి పేర్లు మార్టిన్ అండ్ జాన్. వీళ్ళు ఎవరంటే ఒక చిన్న పాపని దారుణంగా రేప్ చేసి చంపేసి ఉంటారు. ఆ అమ్మాయి తరపు వారు ప్రియాంకని కలిసి విషయమంతా చెప్పడంతో అది విన్న ప్రియాంక మార్టిన్ అండ్ జాన్లే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారు అని అన్ని సాక్ష్యాలు సంపాదించి కోర్టులో కేసు వేసి ఉంటుంది. అయితే ఈ విషయం తెలిసిన మార్టిన్ అండ్ జాన్ ఇలా ప్రియాంక ఇంటికి వచ్చి మా మీద కేసు వేసి మాకు వ్యతిరేకంగా సంపాదించిన సాక్ష్యాలు అన్నీ మాకు ఇవ్వండి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తామని అడగడానికి వచ్చి ఉంటారు. అది విన్న ప్రియాంక వారిని తిట్టి అక్కడి నుండి పంపించేస్తుంది. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి ప్రియాంక ఆ కేసుకు సంబంధించిన ఆధారాలు అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటుంది. దాంతో త్రిష ప్రియాంకని కలిసి విషయం చెప్పలేకపోతుంది. అప్పుడే ఆ దెయ్యం త్రిషని కలిసి ప్రియాంకకి నా విషయం చెప్పావా అని అడగ్గా దానికి త్రిష ప్రియాంక ఒక కేసు విషయంలో బిజీగా ఉంది అని చెప్పడంతో అది విన్న దెయ్యం ప్రియాంక అందరికీ న్యాయం చేయడానికి ముందు ఉంటుంది, ఆ కేసు గెలిచాకే నా గురించి తనకి చెప్పు అంటుంది. అలా త్రిష వెళ్ళి తన రూమ్లో వెళ్ళి పడుకుంటుంది. అలా అర్ధరాత్రి సమయంలో మార్టిన్ అండ్ జాన్లు ప్రియాంక దగ్గర ఉన్న సాక్ష్యాలు ఎలాగైనా తీసుకోవాలి అని ప్రియాంక ఇంటికి వచ్చి ప్రియాంకతో పాటు త్రిషని నిఖితాని కూడా తాడుతో కట్టేసి ప్రియాంకతో మాకు వ్యతిరేకంగా నువ్వు సంపాదించిన ఆ సాక్ష్యాలన్నీ మాకు ఇవ్వాలి, లేదంటే నీతో పాటు నీ కూతురిని కూడా చంపేస్తామని బెదిరిస్తారు. దానికి ప్రియాంక మీరు ఒక చిన్న పాపని అన్యాయంగా చంపేశారు, మీకు శిక్ష పడాల్సిందే, మీరు నన్ను చంపినా సరే ఆ సాక్ష్యాలు మీకు ఇవ్వను అంటుంది. అది విన్న మార్టిన్ అండ్ జాన్లకి బాగా కోపం వచ్చి త్రిష అండ్ ప్రియాంకల తల మీద బలంగా కొట్టి స్పృహ కోల్పోయాక ఇద్దరు వెళ్ళి సాక్ష్యాల కోసం ఇల్లంతా
వెతుకుతూ ఉంటారు. అలా కాసేపటికే స్లోలోకి వచ్చిన త్రిష అక్కడ నుండి పారిపోవాలి అని చూడగా అప్పుడే నిఖిత త్రిషతో మేడం గ్రాండ్ మదర్ ఆత్మ కదా, ఇంత జరుగుతున్నా మనకి హెల్ప్ చేయడానికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. అప్పుడే త్రిష ప్రియాంక దగ్గరికి వెళ్ళి తనని లేపాలి అని చూడగా తలకి బలంగా దెబ్బ తగిలి ఉండడంతో ప్రియాంక చనిపోయి ఉంటుంది. వెంటనే త్రిష నిఖితాని తీసుకొని గ్రాండ్ మదర్ రూమ్లోకి వెళ్ళి గ్రాండ్ మదర్ని అడగ్గా దానికి గ్రాండ్ మదర్ దయ్యం, నేను కేవలం భయపడే వారికి మాత్రమే కనిపిస్తాను, ఆ ఇద్దరికి నేనంటే భయం లేదు, నేను చనిపోయి చాలా రోజులైంది, బ్రతికి ఉన్న వారిని నేను ఏం చెయ్యలేను, అందుకే నా కూతురుని చంపిన వారిని నువ్వే చంపాలి అని త్రిషతో చెప్పి ఏడుస్తుంది. అదంతా విన్న త్రిష నిఖితాని అక్కడే ఉండమని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం మార్టిన్ అండ్ జాన్లని చాలా కష్టపడి చంపేసి నిఖితాని అక్కడ నుండి తీసుకెళ్తూ ఉండగా అప్పుడే నిఖిత త్రిషతో నేను మీతో రాలేను, నాకు నా అమ్మ గ్రాండ్ మదర్ ఉన్నారు, నేను వాళ్ళతోనే ఉంటాను అని అనగా దానికి త్రిష వాళ్ళు చనిపోయారు, ఇంకా అమ్మ గ్రాండ్ మదర్ అన్నీ నీకు నేనే అనగా దానికి నిఖిత నాకు అమ్మ గ్రాండ్ మదర్ ఉన్నారంటూ వాళ్ళ గ్రాండ్ మదర్ రూమ్లోకి వెళ్తుంది. నిఖితాని తీసుకురావడానికి త్రిష ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడ చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ప్రియాంకతో పాటే నిఖిత అప్పటికే చనిపోయి శవంలా పడి అక్కడ ఉంటుంది. దాంతో త్రిష బాగా ఏడుస్తుంది. అప్పుడే త్రిషకి ఆ ముగ్గురు ఆత్మలు కనబడతాయి. అప్పుడే ప్రియాంక ఆత్మ త్రిషతో చిన్న పాపని రేప్ చేసి చంపిన ఆ మృగాలను చంపేసి మంచి పని చేశావనగా గ్రాండ్ మదర్ ఆత్మ నా కూతురిని కలిసి మాట్లాడాలి అని ఇన్ని రోజులు ఆత్మగా ఇక్కడే ఉన్నా, తను బ్రతికి ఉండగా నా కోరిక తీరలేదు, ఇప్పుడు తీరింది, ఇప్పుడు ముగ్గురం మా లోకానికి వెళ్ళిపోతామని చెప్పి మూడు ఆత్మలు మాయమైపోతాయి. అలా ఒంటరిగా ఉన్న త్రిష చాలాసేపు ఏడ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.